మరి ప్రారంభపూర్వకంగా ఏర్పాటైనటువంటి దాసులు మన ప్రియులు మరి మా మధ్య ఉన్నారు. మరి సురేష్ బాబు దేవుడు వర్తమానం అందించవలసిందిగా వారికి నేను మనం చేస్తూ, ఎందుకంటే లార్డ్స్ విజిల్స్ అనే ఈ కార్యక్రమం వ్యవస్థల కార్యక్రమంలో మరి ఎక్కువ సమయం నేను నా వీలుగానప్పుడల్లా సురేష్ ఎక్కువగా దేవుడి వాక్యం అందిస్తున్నాడు. మరి దేవుడు వారు మరి బైబిల్ పేరు కూడా మరి ప్రారంభించి ధైర్యం కూడా చేశారు. కనుక అది మన మధ్య ఉండడం ఇది ఆశీర్వాదకరం. సమయం సురేష్ దేవుడు వర్తమానం అందించవలసిందిగా వారికి నేను మనం చేస్తూ సమయం వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు వందనాలండి. అవకాశం ఇచ్చిన తాతగారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. వాక్య భాగం గ్రంథం కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభాగం ప్రతి ఒక్కరికి మరొకసారి దేవుడు వందనాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. అంటే ఇక్కడ ఏమంటున్నారు? నీ భారం అంటే మనకి శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు. అవి ఆర్థిక సమస్యలైనా కావచ్చు, అనారోగ్య సమస్యలైనా కావచ్చు. ఏ విధమైన సమస్య అయినా కానీ మన భారము ఎవరి మీద వేయాలి అంటున్నారంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం చూసుకుందాం. ఇశ్రాయేల్ జనాంగము మొదట ఎలాగ ఉంది, తర్వాత వాళ్ళు జీవితం ఎలాగ జీవించారు దేవుని మీద అనే దాన్ని మనం చూసుకుంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1 సమూయేలు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే ఇక్కడ ఏముంటుందంటే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైంది. సో ఇక్కడ ఈ వచనంలో చూస్తే ఇక్కడ ఏముంది? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. అయితే ఫిలిష్తీయులు ఎక్కడ దిగారంటే ఆఫెకులో దిగారు. ఇశ్రాయేలీయులేమో ఎబెనేజర్ అంటే 2 ప్రాంతాలు, ఒకటేమో ఆఫెకులో ఫిలిష్తీయులు దిగితే ఎబెనేజర్ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు దిగారు. వీరిద్దరు యుద్ధ పంక్తులు తీర్చుకున్నారు. అయితే ఇక్కడ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎక్కువ తక్కువ ఇశ్రాయేలీయులు ఎంతమంది చనిపోయారంటే అక్కడ 4,000 మంది చనిపోయారు. సో 4,000 మంది చనిపోతే ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, అయ్యో మనం ఫిలిష్తీయులతో యుద్ధం చేశాం కదా, మరి ఆ యుద్ధంలో మనం ఓడిపోయామే, మన ఇశ్రాయేలీయులలో 4,000 మంది చనిపోయారు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇశ్రాయేలీయుల పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే చూడండి 3వ వచనంలో, కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించిననుకుంది. సో ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే మరి యుద్ధంలో ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు. మరి ఇశ్రాయేలీయులు ఆ బ్రతికి ఉన్న వారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్ళి మనల్ని దేవుడు ఎందుకు ఈ యుద్ధంలో ఓడగొట్టాడు, మనం ఎందుకు ఓడిపోయాం అని వాళ్ళని అడిగితే ఆ ఇశ్రాయేలీయుల పెద్దలు ఇచ్చిన ఐడియా ఏంటంటే షిలోహులో దేవుని మందసం ఉంది, ఆ దేవుని మందసము మనం తీసుకొని యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో మనము గెలుస్తామని
ఇజ్రాయేల్ పెద్దలు వాళ్ళకి చెప్పారు. చూడండి ఇక్కడ ఇజ్రాయేల్ పెద్దలు షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని రమ్మన్నారు. మందసము షిలోహులో ఎందుకుందంటే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరములు వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి ఆగుకుంటూ వెళ్తున్నారు. ఈ ఆగుకుంటూ వెళ్తున్న సమయంలో దేవుని మందసాన్ని ఆగిన ప్రతి చోట గుడారాలు వేసుకొని ప్రత్యక్ష గుడారంలో దేవుని మందసాన్ని ఉంచుకునేవారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు కానాను దేశము ప్రవేశించారో అప్పుడు యెహోషువ ఏం చేశారంటే ఇజ్రాయేలు 12 గోత్రాల వాళ్ళకి వాళ్ళ భూములు వాళ్ళకి అంటే మనష్షే గోత్రంకి ఒకవైపు, రూబేన్ గోత్రంకి ఇంకొక వైపు, అట్లా 12 గోత్రాల వాళ్ళకి 12 దేశాలను ఇచ్చేశాడు కానాను దేశం. ఆ సమయంలో ఈ మందసాన్ని ఏం చేశారంటే షిలోహు అనే ప్రాంతంలో ఉంచారు. సో ఈ మందసాన్ని ఏం చేశారు, షిలోహు అనే ప్రాంతంలో ఉంచారు. అయితే ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ పెద్దలు ఏమంటున్నారంటే మందసము షిలోహులో ఉంది కాబట్టి ఆ మందసాన్ని మనం తీసుకొని వద్దాం, ఆ మందసాన్ని తీసుకొని వచ్చి మనం యుద్ధానికి వెళ్దాం, ఆ యుద్ధంకి వెళ్తే అప్పుడు మనం ఆ యుద్ధంలో గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. చూడండి 3వ వచనంలో చూస్తే వాళ్ళు అదే అంటున్నారు కదా, పాలెంలోకి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు యెహోవా నేడు మనం ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి, అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని. సో ఇప్పుడు మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారంటే యుద్ధంలో గెలుస్తామని అనుకున్నారు. తర్వాత చూడండి 4వ వచనంలో కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. సో వాళ్ళు ఏం చేశారు, యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. సో వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి కదా మందసాన్ని తీసుకొని, సో షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని వచ్చారు. తర్వాత చూడండి 5వ వచనంలో యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతి ధ్వని నిచ్చునంతా గొప్ప కేకలు వేసిరి. ఎప్పుడైతే ఆ మందసము ఇజ్రాయేల్ సైన్యంలోకి వచ్చిందో ఇంకా ఇజ్రాయేలీలందరూ ఏం చేశారంటే గొప్పగా కేకలు వేశారు. ఎందుకంటే మందసము వచ్చేసింది, దేవుడు మాతో ఉన్నాడు, సో మనకి ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తామని వాళ్ళు కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే ఆ కేకలను ఫిలిష్తీయులు విన్నారు. సో విని వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొనిరి. సో ఎప్పుడైతే ఇజ్రాయేలీలు కేకలు వేస్తున్నారో అరే మందసము మాతో ఉంది, ఇంకా మేము యుద్ధంలో గెలుస్తాం అని ఇజ్రాయేల్ ఎప్పుడైతే గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారో ఆ కేకలు విన్నటువంటి ఈ ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే అరే ఎందుకు వాళ్ళు ఇంతగా అరుస్తున్నారు అని అనుకొని తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఓకే దేవుని నిబంధన మందసము ఫిలిష్తీయుల ఇజ్రాయేలీల దండులో ఉంది, సో అందుకనే వీళ్ళు కేకలు వేస్తున్నారు అని చెప్పేసి 7వ వచనంలో ఏమంటున్నారు, జడిసి దేవుడు దండులోకి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫిలిష్తీయులు, అయ్యా ఇంతవరకు ఇలాగ అరవలేదే, మరి ఇంతకుముందు వాళ్ళు ఒకసారి యుద్ధం చేశారు, అప్పుడు 4000 మంది చనిపోయారు, మరి అప్పుడు ఇజ్రాయేల్ ఇలాగ అరవలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు అరుస్తున్నారు. వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చింది, దేవుని మందసం వచ్చింది. దేవుని మందసం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు అంటే వీళ్ళు జడిసి అంటే భయపడి అయ్యో ఈ మందసము అంటే ఈ దేవుడే కదా ఐగుప్తులో తెగులను రప్పించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వీళ్ళని విడిపించింది ఈ దేవుడే కదా అని ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు, ఇక్కడ భయపడ్డారు. చూడండి ఇలాగా భయపడుతున్నారు. దేవుని మందసం ఇజ్రాయేలీలో ఉంది, మరి ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు, ఇజ్రాయేలీలే గెలుస్తాం అనుకుంటారు కదా. చూడండి ఎవరైనా అదే అనుకుంటారు, ఎవరు ఇజ్రాయేలే గెలుస్తారు, ఎందుకంటే దేవుని మందసం వారిలో ఉంది. ఇంతకుముందు 4000 మంది చనిపోయినా వాళ్ళు మందసాన్ని తీసుకొని వచ్చారు, యుద్ధంలో గెలవాలని ఆశపడుతున్నారు. ఫిలిష్తీయులు కూడా భయపడుతున్నారు, అయ్యో ఐగుప్తులో 10 తెగులను రప్పించి మరి బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు ఈయనే కదా అని ఫిలిష్తీయులు కూడా
భయపడుతున్నారు. అయితే భయపడుతున్న ఫిలిస్తీన్లు కూడా ఏమంటున్నారంటే చూడండి 9వ వచనంలో, ఫిలిస్తీన్లారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయుల దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధం చేయడని చెప్పుకొని. సో ఫిలిస్తీన్లు ఏమంటున్నారు, మనము ఇజ్రాయేలీలను దాసులుగా చేసుకుందామని మనం యుద్ధానికి వచ్చాం, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే ఎట్లున్నాయంటే ఇజ్రాయేలీలకే మనం దాసులం అవుతామేమో అని ఫిలిస్తీన్లు భయపడుతున్నారు. భయపడుతున్నాడు ఏమంటున్నారంటే ధైర్యంగా యుద్ధం చేయండి అని ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు. ఫిలిస్తీన్లు అనుకుంటూ వారు ఆ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? 10వ వచనంలో చూస్తే ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ డేరాలకు పరిగెత్తి అప్పుడు అత్యధికమైన వధ జరిగేను. ఇశ్రాయేలీయులలో 30,000 కల్వాలము కూలెను. చూడండి ఇక్కడ చూస్తున్నాం మనం, మొదట వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ శక్తి మీద ఆధారపడ్డారు. తమ శక్తి మీద ఆధారపడి యుద్ధానికి వెళ్తే అక్కడ ఇజ్రాయేల్ ఓడిపోయి 4,000 మంది చనిపోయారు. అయితే ఇక్కడ రెండోసారి ఏం చేశారంటే ఇజ్రాయేల్ పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకొని మనం యుద్ధానికి వెళ్దాం, అప్పుడు ఆ యుద్ధంలో మనం గెలుస్తామని మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. సో మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తే ఏమైంది, అక్కడ 30,000 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. అరే మందసం ఏంటిది? దేవుడు ఇజ్రాయేలీల మధ్య నివసిస్తున్నాడు అనడానికి ఒక గుర్తు. అలాంటి మందసాన్ని తీసుకొని పోతే ఇజ్రాయేలీలు ఏమైంది, 30,000 మంది చనిపోయారు. మరి ఎందుకు ఈ 30,000 మంది చనిపోయారు? మరి దేవుని మందసమే కదా, దేవుడు ఇజ్రాయేలీల మధ్యలో నివసిస్తున్నారు కదా, ఎందుకు మరి అప్పుడు 30,000 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు అంటే మనం చూసుకున్నాం. ఇక్కడ 3వ వచనంలో చూస్తే 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ఇజ్రాయేలీలు 30,000 మంది చనిపోయి ఓడిపోయారు అనేసి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ఎదుట ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. చూడేమంటున్నారు, యెహోవా నిబంధన మందసం తీసుకొని మన మధ్యలో ఉంచుకుందాం, అప్పుడు మనం గెలుస్తాం అనుకుంటున్నారు. అనుకొని ఏమంటున్నారు చూస్తే, రండి మధ్యలో ఉంచుకుందాం రండి, అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించిన. వాళ్ళు ఏమంటున్నారు, మందసము మనతోటి ఉంటే మందసము మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారు. అది మన మధ్యలో ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారు. చూడండి మనం అర్థం చేసుకుందాం, ఇది దేవాలయం, దేవుని ప్రసన్నత ఈ మందిరంలో ఉంది. సో కాబట్టి మనము ఏమనుకుంటామంటే మనము చర్చి దగ్గరికి వెళితే మన సమస్య తీరుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు. ఇజ్రాయేల్ కూడా అదే అనుకున్నారు, దేవుని మందసాన్ని మనం తీసుకొని పోతే ఆ మందసమే మనల్ని రక్షిస్తుంది అనుకున్నారు, ఆ మందసమే శత్రువుల నుంచి మనల్ని విడిపిస్తుంది అనుకున్నారు. కానీ నిజానికి విడిపించాల్సింది ఎవరు? దేవుడు. కానీ ఇజ్రాయేల్ ఎవరి మీద ఆధారపడ్డారు? మందసం మీద ఆధారపడ్డారు. అందుకే మందసం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు 30,000 మంది చనిపోయారు, ఇజ్రాయేల్ యుద్ధంలో ఓడిపోయారు. సో మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన సొంత జ్ఞానంతో మనం ఆలోచించి మనం దేవుణ్ణి ఎద్దకు వెళ్లకుండా మన సొంత బలంతో మన సొంత జ్ఞానంతో చేస్తే ఇజ్రాయేల్ మొదట ఎలాగైతే 4,000 మంది ఓడిపోయారో అలాగే మన జీవితంలో వచ్చే సమస్యల నుంచి మనం ఎదుర్కోలేము. అయితే మనం ఏం చేస్తాం, మనకి కరోనా ప్రాబ్లం వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది అని మనం ఏం చేస్తాం, మన కుటుంబ సభ్యులతో మన పెద్దలతో చెప్తాం. ఇజ్రాయేల్ కూడా మన పెద్దలకే చెప్పారు. సో మనం కూడా మన పెద్దలకు చెప్తే పెద్దలు మనకు కొన్ని సలహాలు ఇస్తారు. ఏమని, మనకి పలానా సమస్య వచ్చిందా అయితే కాలికి నల్లదారం కట్టుకో, ఆ నల్లదారం మన పలానా సమస్య నుంచి రక్షిస్తుంది. లేదు ఇంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి, ఇంటి ఎదురుగా బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి, లేకుంటే కొబ్బరికాయ కట్టుకోవాలి, నిమ్మకాయ కట్టుకోవాలి, మిరపకాయలు కట్టుకోవాలి, దిష్టి బొమ్మలు కట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దిష్టి బొమ్మలు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్య పోతుందా? కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల సమస్య పోతుందా? నల్ల ఏమంటారు దిష్టి చుక్కలు పెట్టుకోవడం వల్ల సమస్యలు పోతాయా? ఎక్కువ కదా. సో ఇజ్రాయేల్ అనుకున్నారు, దేవుని మందసాన్ని తీసుకుపోతే మనం యుద్ధంలో గెలుస్తాం అనుకున్నారు.
కానీ వాళ్ళు గెలిచారా? లేదు. మరి దేవుడు మన కోసం సృష్టించిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, లేకుంటే తాళ్ళు, ఇవన్నీ దేవుడు మన కోసం సృష్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే వాటి మీద ఆధారపడి ఇవే మనల్ని రక్షిస్తున్నాయని మనం పొరపాటు పడుతున్నాం. అందుకే మనకున్నటువంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి, కానీ మనకున్నటువంటి సమస్యలు తీరిపోతున్నాయా? ఎవరన్నా మనలో ఎవరన్నా అయ్యో నేను మా ఇంటికి గుమ్మడికాయ కట్టుకున్నాను, నా గుమ్మడికాయ కట్టుకున్నాను, నా సమస్యలు తీరిపోయినాయని ఎవరైనా చెప్తారా? ఎవరు? కాలికి నల్లదనం కట్టుకున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదని ఎవరైనా చెప్తారా? చెప్పారు. సో ఇజ్రాయేల్ కూడా ఇదే మనసాన్ని తీసుకొని పోయారు యుద్ధంలో గెలుద్దామని, కానీ వాళ్ళు ఓడిపోయారు. సో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనకి పెద్దలు చెప్పిన మాటలు విని ఇలాంటి దిష్టిలు, వీటిని నమ్మడము, ముహూర్తాలు చూసుకోవడము, కాళ్ళకి నల్లదారాలు, ఇలాంటి బొట్టు బిళ్ళలు, సో ఇలాంటి చేయడం వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటున్నాం, కానీ మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ పోవు. అయితే ఇప్పుడు వీళ్ళు మనసాన్ని తీసుకొని పోయారు యుద్ధానికి. 11వ వచనంలో చూస్తే మనసాన్ని తీసుకొని యుద్ధానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? 11వ వచనంలో చూస్తే మరియు దేవుని మనసము పట్టుబడింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన మనసాన్ని తీసుకుపోతే యుద్ధంలో గెలుస్తామని అనుకుంటున్నారు, కానీ ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ యుద్ధం గెలిచి అదే మనసాన్ని తీసుకొని పోయారు. సో దేవుని మీద ఆధారపడి ఉంటే ఇజ్రాయేలీలు గెలిచేవారేమో, కానీ వాళ్ళు ఇక్కడ మనసం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ యుద్ధంలో ఓడిపోయారు. అయితే ఈ మనసము ఫిలిస్తీన్లు ఈ మనసాన్ని తీసుకుపోయారు. ఈ మనసము ఫిలిస్తీన్ల దేశంలో 7 నెలలు ఉంది. 7 నెలలు ఉన్న తర్వాత ఫిలిస్తీన్లు ఆ మనసాన్ని పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ మనసాన్ని కిర్యాతీంలో ఉంచుతారు. కిర్యాతీంలో 20 సంవత్సరాలు ఉంటుంది. సో 20 సంవత్సరాలు ప్లస్ 7 నెలలు అంటే 20 సంవత్సరాల 7 నెలల తర్వాత సమూయేలు ప్రవక్త ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలా మాట్లాడతాడు. 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. సో ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే మీరు ఇంతవరకు ఆరాధించినటువంటి అష్టారోతు దేవతలు, ఆ బయలు దేవతలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసివేయండి. ఎప్పుడైతే ఆ విగ్రహారాధన మీరు మానేస్తారో అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుంచి మీరు విడుదల పొందుకుంటారు. అంటే మీరు విగ్రహారాధన మానేస్తే అప్పుడు మీకు ఫిలిష్తీయుల నుంచి విజయము దక్కుతుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇంతకు ముందు యుద్ధాన్ని చేసినప్పుడు మొదట 4,000 మంది చనిపోయినప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేసేవారు. తర్వాత మనసాన్ని తీసుకొని పోయి యుద్ధం చేసినప్పుడు 30,000 మంది చనిపోయినప్పుడు కూడా వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. సో అందుకనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా కానీ వాళ్ళు యుద్ధంలో గెలవలేకపోతున్నారు. అయితే సమూయేలు ప్రవక్త ఇక్కడేమంటున్నారంటే మీ పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి వెతకండి, మీరు చేసినటువంటి ఆ విగ్రహారాధన ఏదైతుందో అది మానివేయండి. ఎప్పుడైతే అది మానేస్తారో అప్పుడు ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి మీరు విడిపింపబడతారు అని చెప్పారు. చూడండి, విడిపింపబడతారు చెప్పిన తర్వాత 4వ వచనంలో చూస్తే అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది. సో ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త ఈ మాట చెప్పాడో మీరు విగ్రహారాధన చేస్తున్నారయ్యా, మీరు దేవునికి నచ్చని కార్యములు, దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తున్నారు, అందుకే ఫిలిష్తీయుల చేతిలో నుంచి మీరు ఓడిపోతున్నారు. అయితే మీరేం చేయాలా? ఆ విగ్రహారాధన మానివేయాలా, మానివేసి దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి సేవించాలా, మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికితే అప్పుడు మీరు ఫిలిష్తీయుల చేతిలో నుంచి గెలుస్తారు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వాళ్ళు ఆ దేవతా విగ్రహములను పడవేసి యెహోవాను మాత్రమే వాళ్ళు సేవించింది. సో ఇలా సేవించిన తర్వాత సమూయేలు ప్రవక్త ఏం చేశారంటే సరే మనందరం వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అంటే మిస్పాకు అనే ప్రాంతానికి వెళ్దాం. మిస్పాకు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనందరం ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు ప్రాంతానికి తీసుకువెళ్ళారు. చూడండి 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేసి యెహోవా సన్నిధిని కుమ్మరించి
ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనిరి. చూడండి ఏం చేశారు, మిస్పాకు తీసుకెళ్తే అక్కడ మిస్పాలో ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి మేము పాపులము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, మిస్పాలో ఉన్నారు. మిస్పాలో ఏం చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు చూద్దాం. 7వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీన్లకు భయపడి. సో ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ మిస్పాకు వెళ్ళారు. మిస్పాలోకి వెళ్ళి మేము పాపులమని ఒప్పుకున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే ఆ విషయం ఫిలిస్తీన్లకు తెలిసింది. ఫిలిస్తీన్లకు తెలిసి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దామని అనుకున్నారు. అది ఆ విషయం ఇజ్రాయేలీలకు తెలిసింది. ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే మొదటి యుద్ధానికి వెళ్తే 4000 మంది చనిపోయారు, రెండోసారి యుద్ధానికి వెళ్తే 30,000 మంది చనిపోయారు. మరి ఇప్పుడు ఇజ్రాయేలీల మీదకి మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చినా తెలిస్తే ఇజ్రాయేలీలు మళ్ళీ భయపడుతున్నారు. చూడండి, భయపడుతూ 7వ వచనంలో వారు 7వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడిన ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీన్లకు భయపడిరి. కానీ ఫిలిస్తీన్లకు భయపడ్డారు. కానీ భయపడిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతుల నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారని తెలిస్తే వీళ్ళు ఏం చేశారు, భయపడ్డారు. కానీ భయపడినా కూడా ఇజ్రాయేలీలు ఏం చేశారంటే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. మేము యుద్ధములో గెలవాలంటే మీరు మా కోసం యెహోవాకు ప్రార్థన చేయండి అని చెప్పారు. సో మొదట వాళ్ళ జ్ఞానంతో వెళ్ళారు, 4000 మంది పేరు. రెండోసారి మందసాన్ని పేరు చేసుకున్నారు, మందసం మీద ఆధారపడ్డారు, 30,000 మంది చనిపోయారు. కానీ మూడోసారి ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేయండి అయ్యా, మేము యుద్ధంలో గెలుస్తామని చెప్పి వాళ్ళు యుద్ధానికి వెళ్తే సమూయేలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. చూడండి 10వ వచనంలో చూడండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు వినిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయింది. సో ఏం చేశారు, ఇప్పుడు ఇశ్రాయేలీయులు అయ్యా మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాము, మేము ఫిలిస్తీన్లను గెలవాలంటే మా కోసం మీరు యెహోవా దేవునికి ప్రార్థన చేయండి, మేము యుద్ధంలో గెలుస్తామని చెప్పగానే సమూయేలు ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులు గెలిచారు. సో మన జీవితం కూడా అంతేనండి. మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, మన సొంత జ్ఞానంతోటి, మన సొంత తెలివితోటి మనం వాటిని జయించాలని చూస్తే మనం జయించలేం. సరే, మన పెద్దలు చెప్పినట్లు వివిధ దృష్టికి సంబంధించినటువంటి వాటిని ఆచరించిన ఎడల మనం వేపుతుంది అయినా మన సమస్యలు తీరుతాయా, తీరవు. కానీ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి సమూయేలు గారికి ప్రార్థన చేయండి అయ్యా మేము గెలుస్తామని చెప్పగానే సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసే వాళ్ళు గెలిచారు. మన జీవితం కూడా అలా ఉండాలి. మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడితే మనకు వచ్చేది ఏమి లేదు. అందుకే కీర్తనకారుడు 55వ అధ్యాయం 22వ వచనంలో అంటారు, నీ భారము యెహోవా మీద మోపుము ఆయన. సో ఈ భారము యెహోవా మీద మోపితే ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. సొంత జ్ఞానంతో వెళ్ళి 4000 మంది చనిపోయారు. సో వాళ్ళ భారం దేవుని మీద ఆ సమయంలో మోపలేదు. సో రెండవసారి వెళ్ళారు, కానీ దేవుని మీద మోపలేదు, వంశం మీద మోపారు. కానీ మూడవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మీద భారం మోపారు కాబట్టి వాళ్ళ యుద్ధంలో గెలిచారు. సో మనం కూడా అంతే ఉండాలి. మన భారం దేవుని మీద వచ్చి మనకున్నటువంటి సమస్యలు పోవాలన్నా, మనకున్నటువంటి ఇబ్బందులు పోవాలన్నా మనం ఉంచాలి, మన భారము దేవుని మీద మోపాలి. ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో అప్పుడే మనము మనకున్నటువంటి సమస్యలను తీరిపోయి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. కాబట్టి
ఇంతవరకు దేవుడి మీద ఆధారపడకుండా ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ దిష్టి చుక్కలు, దిష్టి తాళ్ళు కట్టుకోవడం, తాయెత్తులు కట్టుకోవడం, ముహూర్తాలు చూడటం, వాస్తులు చూడటం, అంటే ఇలాంటివన్నీ దేవుడికి నచ్చని కార్యాలు. ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడిన వాళ్ళమైతే ఇవన్నీ చేయం, కానీ ఇవన్నీ మనం చేస్తున్నామంటే దేవుడి మీద ఆధారపడటం లేదని అర్థం. సో మనం నిజంగా దేవుడి మీద ఆధారపడితే ఈ రోజు నుంచైనా సరే ఇలాంటి లోక సంబంధమైన ఆచారాల నుంచి మనం దూరంగా ఉన్నాం. ఇలాంటి దూరంగా ఉంటే దేవుడు మన మధ్యలో ఉండి మనకు కావాల్సిన ఆశీర్వాదాలను మనకి అనుగ్రహిస్తారు. అందుకే కీర్తనకారుడు 50:20లో నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఆలోచించుకుందాం, మరి నిజంగా మన భారం దేవుని మీద మోపుతున్నామా, లేదు దేవుడు మన కొరకు సృష్టించినటువంటి వాటిపైన మోపుతున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ. మంచి దేవుని స్తోత్రం. చక్కని వర్తమానం చెప్పి సురేష్ గారికి ఏసీ స్వస్థత పరిశీలన తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అడగగానే వెంటనే అంగీకరించి శ్రేష్టమైన వర్తమానం అందించారు. నిజమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము దేవుని పైన ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకపోతే మనకు విజయము దొరకదు. కనుక దాన్ని గమనించి మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. ఈ లోక సంబంధమైనటువంటి కాగితాలు, నిలదాలు, ఎన్ని రకరకాల ఓట్లు, భవనాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని కూడా మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మన దేవుడు మోసమైన వాడు. ఆమె స్వస్థ ప్రార్థనకు వచ్చి పోత అవి అందరికీ తెలుసు. నమ్ముతున్నారా? పోత ఆ అందరూ తెలుస్తుంది. ఎక్కడ దేవుడు, ఏ దేవుడు బాగా చేస్తున్నాం, అలాంటి మనకు ఉండకూడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ముందు ప్రార్థన చేసుకుని పాలుగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. పాలుగా ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, మీ పాదాలు పొందనాలు స్తోత్రాలు నాయనా. దయగల తండ్రి, యేసే స్వస్థ ప్రార్థన పరిశీలన ప్రభువా, ఈ నెలంతటూ తండ్రి మీరు తోడుగా ఉండి నాయన మీ కార్యాలు జరిగిస్తూ నడిపిస్తున్నది నాయన, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ నెలంతటూ ఎంతమంది బిడ్డలు మీ